నమస్కారం. లక్కీ సినిమాటిక్ ఛానల్‌కి స్వాగతం. మా ఛానల్‌ని ప్రోత్సహిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. గాలికే కులమేది అని ప్రశ్నించారు సినీ కవి. నిజమే, ప్రాణులన్నింట్లోకి మనిషి తెలివితేటలు ఎక్కువ గల ప్రాణి మాత్రమే కాదు, మాట్లాడడం, నవ్వడం లాంటి అనుభూతుల్ని సొంతం చేసుకున్నవాడు. అందుకే ఇతర ఏ ప్రాణులకు లేని సౌలభ్యాలన్నీ మనిషికే ఉన్నాయి. అందులో ఒకటి కులమతాల వ్యవస్థను ఏర్పరచుకోవడం. వీటి వల్ల లాభాలెన్ని ఉన్నాయి, నష్టాలెన్ని ఉన్నాయి అన్నది అతిపెద్ద ప్రస్తావన. ప్రతిభ అనేది కులమతాలకు అతీతమైంది. కులమతాలు మనిషిని అత్యున్నత శిఖరానికి చేర్చడం అనేది జరగని పని. అయితే ఎవరెవరి కులమతాల్ని ఉటంకించాలనే ఉద్దేశంతో కాక, కేవలం మా వద్ద ఉన్న సమాచారాన్ని అందించాలనే ఈ వీడియో చేశామని గ్రహించవలసిందిగా ప్రేక్షకులకు మనవి. అయితే దేశవ్యాప్తంగా లంబాడి వర్గానికి చెందిన సినీ, టీవీ రంగాల్లో వెలిగిపోతున్న వారు ఎవరో ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. ప్రాధాన్యత గల పాత్రల్లో నటిస్తూ ఎనలేని గుర్తింపును సంపాదించిన సాయి పల్లవి ఊటీకి సమీపంలోని కొత్తగిరి అనే ఒక చిన్న పల్లెటూరులో జన్మించారు. ఆమెకు ఒక చెల్లెలు ఉన్నారు. వీరిద్దరూ కవలలు. సాయి పల్లవి నాన్నగారు కస్టమ్స్ అధికారి కాగా, అమ్మగారు కూచిపూడి నృత్య కళాకారిణి. దీనివల్లే సాయి పల్లవికి చిన్నప్పటి నుండే నృత్యం పట్ల మక్కువ ఏర్పడింది. అమ్మ దగ్గరే నృత్యంలో మెళకువల్ని అభ్యసించారు సాయి పల్లవి. స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లో నాట్య ప్రదర్శన ఇచ్చిన సాయి పల్లవిని చూసిన ఓ దర్శకుడికి నచ్చి ధూమ్ధామ్ అనే తమిళ సినిమాలో కంగనా రనౌత్ పక్కన చిన్న పాత్రను అవకాశంగా అందించారు. ఆ విధంగా సాయి పల్లవి 14 ఏళ్లకే సినీ రంగ ప్రవేశం చేశారు. అయితే సాయి పల్లవి మలయాళంలో సూపర్ హిట్ అయిన ప్రేమం సినిమాతో హీరోయిన్గా కెరీర్ని ప్రారంభించారనే భావించాలి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఫిదా సినిమాలో కథానాయికగా నటించిన సాయి పల్లవికి ఎనలేని పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. సాయి పల్లవి అనేక పురస్కారాలను సొంతం చేసుకున్నారు. సాయి పల్లవి లంబాడి వర్గానికి చెందినవారే. ఇక తన గాత్రంతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తున్న మంగ్లీ నెల్లూరు సమీపంలో గల తండాలోని ఒక నిరుపేద లంబాడి కుటుంబంలో జన్మించారు. మంగ్లీ 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు హాస్టల్లో ఉంటూ చదువుకున్నారు. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారు మంగ్లీకి ఉన్నత చదువుతో పాటు సంగీతంలోనూ శిక్షణనివ్వడంతో ఆమెకు సంగీతం పట్ల మక్కువ ఏర్పడింది. దీంతో మంగ్లీ తిరుపతిలో గల సంగీత పాఠశాలలో కర్ణాటక సంగీతంలో శిక్షణ పొందారు. జానపద గీతాలతో తన కెరీర్ని ప్రారంభించిన మంగ్లీ తిన్మార్ ప్రోగ్రాంతో టీవీ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. తర్వాత మంగ్లీ పాడిన పాటలన్నీ సూపర్ హిట్ అవ్వడమే కాక, తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారంతో పాటు సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారాన్ని ఆమె అందుకున్నారు. మంగ్లీ అడుగుజాడల్లో నడిచిన ఆమె చెల్లెలు ఇంద్రావతి కూడా గాయనిగా ప్రఖ్యాతి పొందారు. ఇక కేరళ ముద్దుగుమ్మ ఇవానా కేరళ సమీపంలో గల ములుముర తాండాలో జన్మించారు. బాలనటిగా కెరీర్ని ప్రారంభించిన ఇవానా కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే సినిమాలపై ఉన్న ఆసక్తితో మోడలింగ్ రంగం వైపు అడుగులు వేశారు. ఇవానా ఫోటోలను చూసిన దర్శకుడు బాల తను రూపొందిస్తున్న నాచియార్ సినిమాలో హీరోయిన్గా అవకాశం ఇచ్చారు. నాచియార్ తమిళంలో మంచి టాక్ తెచ్చుకోవడంతో పాటు ఇవానాకి హీరోయిన్గా మంచి గుర్తింపును సంపాదించి పెట్టింది. ఆ సినిమానే ఝాన్సీ అనే పేరుతో తెలుగులో డబ్ చేశారు. అయితే ఆమె ప్రదీప్ రంగనాథన్తో కలిసి నటించిన లవ్ టుడే సినిమాలో తన నటనతో కుర్రకారు మనసును దోచుకున్నారు. ఇవానా ప్రముఖ నిర్మాత దిల్ రాజు తమ్ముడు శిరీష్ తనయుడైన ఆశీష్ రెడ్డి సరసన సెల్ఫిష్ సినిమాలో నటిస్తున్నారు. ఇవానా కూడా లంబాడి వర్గానికి చెందినవారే. అలనాటి అందాల తార ఇంద్రజ తమిళంలో ఉళెప్పలి చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టి జంతర్ మంతర్ సినిమాతో పూర్తి స్థాయి హీరోయిన్గా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చారు. కానీ యమలీల ఆమెకు ఎనలేని పేరు తీసుకొచ్చింది. ఈ ఒక్క విజయం సంవత్సరానికి 20కి పైబడి సినిమాల అవకాశాలు వచ్చేలా చేసింది. నిజానికి ఇంద్రజ అసలు పేరు రాజాత్తి అని, ఆమె బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగారని అంటారు. మరోవైపు ఇంద్రజ లంబాడి వర్గానికి చెందినవారిగా కూడా ప్రచారంలో ఉంది. ఇంద్రజ అబ్సర్ అనే ముస్లింను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇంద్రజ ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంతో బిజీగా ఉన్నారు. ఇక టీవీ షోలలో యాంకర్గా దూసుకుపోతున్న శ్రీముఖి నిజామాబాద్లో గల ఒక పల్లెటూరులో జన్మించారు. శ్రీముఖి తండ్రి రామ్కిషన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మినిస్ట్రేటివ్ అధికారి కాగా, తల్లి లత బ్యూటీషియన్. ఆమెకు ఒక తమ్ముడు ఉన్నారు. శ్రీముఖి చదువులో టాపర్ అయినప్పటికీ టీవీ వ్యాఖ్యాతగా అవకాశం రావడంతో చదువును మధ్యలోనే ఆపేసి అదుర్స్, సూపర్ సింగర్ 9 కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
అదే సమయంలో జులాయి సినిమాలో అల్లు అర్జున్కి చెల్లెలుగా నటించే అవకాశం లభించింది. తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన శ్రీముఖి బుల్లితెరపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారని చెప్పాలి. శ్రీముఖి కూడా లంబాడి వర్గానికి చెందినవారే. బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్గా పాల్గొన్న దివి హైదరాబాద్లో జన్మించారు. దివికి చిన్నప్పటి నుండి సినీ రంగం అంటే ఉన్న మక్కువ కొద్దీ మోడలింగ్ రంగం వైపు అడుగులు వేసి పలు ఫ్యాషన్ సంస్థలకు మోడలింగ్ చేసే అవకాశాలనే దక్కించుకున్నారు. లెట్స్ గో అనే షార్ట్ ఫిల్మ్తో కెరీర్ మొదలుపెట్టిన దివి మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసినప్పటికీ పెద్ద సినిమాల్లో అవకాశాలు వచ్చినా చిన్న చిన్న పాత్రలు కావడంతో దివికి పెద్దగా గుర్తింపు రాలేదు. బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్గా సెలెక్ట్ అయిన దివి తన అందచందాలతో ప్రేక్షకులను అలరించారు. బిగ్ బాస్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న దివి సినిమాల్లో కూడా మంచి అవకాశాలు రావడంతో పాటు లంబసింగి అనే సినిమాలో సోలో హీరోయిన్గా అవకాశాన్ని దక్కించుకున్నారు. పుష్ప 2 సినిమాలో న్యూస్ రీడర్గా నటించిన దివి కూడా లంబాడి వర్గానికి చెందినవారే. నీ స్నేహం చిత్రంతో కెరీర్ని ప్రారంభించిన సత్యం మంచి పేరు తీసుకురావడంతో రాజేష్ కాస్త సత్యం రాజేష్ అయ్యారు. విశాఖపట్నం సమీపంలోని లంబసింగి ప్రాంతంలో జన్మించిన రాజేష్ త్రిష నటించిన నాయక సినిమాతో పూర్తి స్థాయి హీరోగా నటించి పొలిమేర సినిమాతో హీరోగా మంచి గుర్తింపును పొందారు. ఆయన కూడా లంబాడి వర్గానికి చెందినవారే. ఇక ఈటీవీ వారి జబర్దస్త్తో మంచి గుర్తింపు పొందిన చమ్మక్ చంద్ర నిజామాబాద్ జిల్లాలోని వెంకటాపూర్ గ్రామంలో జన్మించారు. జీ తెలుగులో అదిరింది మొదలైన షోలతో బిజీగా ఉంటూనే ఆ బాబు బంగారం లాంటి చిత్రాలతో మంచి గుర్తింపును పొందారు చంద్ర. చమ్మక్ చంద్ర కూడా లంబాడి వర్గానికి చెందినవారే. మల్లేశం సినిమాతో కెరీర్ని ప్రారంభించిన అనన్య నాగళ్ళ ఖమ్మం సమీపంలో గల సత్తుపల్లి గ్రామంలో జన్మించారు. బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూనే సినీ ప్రయత్నాలు చేస్తున్న సమయంలో అనన్యకి దర్శకుడు రాజేష్ రాచకొండ మల్లేశం సినిమాలో హీరోయిన్గా అవకాశం ఇచ్చారు. అనన్య తన నటనా ప్రతిభతో మొదటి సినిమాకే ఉత్తమ నటిగా సైమా అవార్డును సొంతం చేసుకోవడమే గాక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించే ఒక్క సినిమాలోనైనా నటించే అవకాశం దక్కితే చాలునని అందరూ ఆశించే అవకాశాన్ని అందుకుని వకీల్ సాబ్ సినిమాలో తన అభినయ ప్రతిభను ప్రదర్శించారు అనన్య నాగళ్ళ. అయితే అనన్య కూడా లంబాడి వర్గానికి చెందినవారే. ఫ్రెండ్స్, ఇంకా మీకు తెలిసిన లంబాడి వర్గానికి చెందిన హీరో హీరోయిన్లు కానీ నటీనటులు కానీ ఉన్నట్టయితే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. చూశారుగా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఎవరెవరి కులమతాల్ని ఉటంకించాలనే ఉద్దేశంతో కాక కేవలం మా వద్ద ఉన్న సమాచారాన్ని అందించాలనే ఈ వీడియో చేశామని గ్రహించవలసిందిగా ప్రేక్షకులకు మనవి. మా ఛానల్ని ప్రోత్సహిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు.